యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. ఈ దిన ధ్యాన భాగముగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 21 నుండి 26 వచనాలు ధ్యానిద్దాం. ఈ వచనం నుండి యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని అక్షరార్థంగా మాత్రమే కాకుండా దాన్ని ఆత్మార్థం ప్రకారం కూడా అనుసరించాలి అని ఆయన బోధించాడు. 21వ వచనంలో నరహత్య చేయకూడదు అని ధర్మశాస్త్రం చెప్పింది. దాని బయట అర్థం ఏంటంటే మనిషిని చంపకూడదు అని చెప్పి. కానీ ఈ ఆజ్ఞలో లోతైన అర్థం ఉందని యేసుక్రీస్తు చూపించాడు. చంపాలనే కోరిక కూడా కలిగి ఉండకూడదు అంటున్నాడు. అంటే మనం ఇతరులను ద్వేషించకూడదు, హాని చేయాలని కోరుకోకూడదు, తృణీకరించకూడదు, దూషించకూడదు, అవమానించకూడదు. ఎందుకంటే అది దేవుని దృష్టిలో ఎవరినైతే అలా చేస్తున్నామో వారిని హత్య చేసినట్టే. 22వ వచనంలో అంటాడు, సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పేవాడు మహాసభకు లోనగును అని ఉంది. ఆ మహాసభ ఏంటంటే యూదుల పరిపాలనా సభ అన్నమాట. అంటే మన భాషలో కోర్ట్ అని. ఇతరులను అవమానించిన వారిని అక్కడ హాజరుపరిచేవారు. ఇంగ్లీష్ బైబిల్లో ఇక్కడ మూర్ఖుడు అన్న పదానికి ఇంగ్లీష్ బైబిల్లో రాకా అనే వర్డ్ని యూజ్ చేశారు. ఈ అరామిక్ పదానికి అర్థం ఏంటంటే మూర్ఖుడు లేదా వెర్రివాడు అని అర్థం, అంటే ఫూల్ అన్నమాట. అలాగే లాస్ట్ లైన్లో ద్రోహి అనే పదాన్ని కూడా ఇక్కడ వాడడం జరిగింది. ఇలాంటి పదాలన్నీ కూడానంట మనం పలకకూడదు. మన పొరుగువారిని అంటే వారు నరకాగ్నికి లోనవుతారు అని అంటున్నాడు. ఎవరైతే అంటారో వాళ్ళని నరకంలో వేస్తాడు అంతే. ఇంకా అంటే దీని అర్థం ఎవరిని ఎప్పుడు గద్దించకూడదు అని కాదు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా కొంతమంది దేవుని సేవకులు వంటి అధికారంలో ఉన్నవారు తమ క్రింద ఉన్నవారు తప్పు చేస్తే సరిదిద్దాలి. మన సహోదరులు లేదా మన పొరుగువారు మనకు వ్యతిరేకంగా పాపం చేస్తే వారికి చెప్పాలి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 15వ వచనంలో ఉంటుంది. కానీ మనము వారిని ద్వేషించకూడదు. ఎవరు మూర్ఖమైన పని చేస్తే ఆ పని మూర్ఖమైనది అని చెప్పవచ్చు, కానీ ఆ వ్యక్తిని మూర్ఖుడు అని పిలవకూడదు. మనుషులు మూర్ఖమైన పనులు చేస్తారు. దేవునికి అవిధేయులుగా బ్రతకడం అంటే మూర్ఖత్వం. క్రీస్తును తిరస్కరించడం అంటే మూర్ఖత్వం. లోకాన్ని ప్రేమించడం అంటే మూర్ఖత్వం. తల్లిదండ్రులకి అవిధేయులు అంటే మూర్ఖత్వం. పరిసయ్యులు తమ స్వంత నీతి మీద ఆధారపడడం మూర్ఖత్వం. కానీ 23వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారిని చాలా గట్టిగా గద్దించాడు. అయినా సరే గద్దించి వాళ్ళని వదిలేలా వారిని ప్రేమించాడు. మనల్ని కూడా ఆయన ప్రేమిస్తున్నాడు, కానీ మనం చేసే ఆ మూర్ఖమైన పనులు ఆయనకి ఇష్టం ఉండదు. ఆయన అందుకే లోకానికి వచ్చాడు. మనల్ని క్షమించడానికే, మనల్ని సరిదిద్దడానికే ఆయన వచ్చాడు. మనం అదంతా పక్కన పెట్టి మనం ఇంకా మూర్ఖుల్లాగానే బ్రతకకూడదు అన్నమాట. ఎఫెసీ పత్రిక 15వ వచనంలో ఆ విషయాన్ని మనం చూస్తాం. గలతీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఎవరైనా ఏ తప్పిదంలో అయినా చిక్కుకుంటే సాత్వికమైన మనసుతో ఆ వ్యక్తిని మంచిదారిలోకి తీసుకురావాలి మీరు అని అంటున్నాడు. గద్దించేటప్పుడు మన ఉద్దేశం ఎలా ఉండాలంటే ఆ వ్యక్తిని ఆ పాడైపోయిన స్థితిలో నుంచి లేదా తప్పిపోయిన స్థితిలో నుండి తిరిగి నిలబెట్టడమై ఉండాలి. ఉదాహరణకి ఎవరైనా ఒక వ్యక్తి పాపం చేసి దేవుని మార్గాన్ని వదిలివేశారో వారికి తీర్పు చెప్పకుండా ప్రేమతో వాక్యం ద్వారా సరిదిద్ది ప్రార్థనతో తిరిగి దేవుని దగ్గరికి తీసుకురావాలి. అంతేగాని కోపంతో కాదు, ప్రేమతో సరిచేయాలి. దేవుడు పాపాన్ని ద్వేషిస్తాడు, కానీ పాపిని ప్రేమిస్తాడు. మనం కూడా అదే చేయాలి. 23వ వచనంలో సహోదరుని మీదంట ద్వేషం పెట్టుకొని దేవుని మందిరానికి వెళ్ళి కానుక వేయకూడదు అంటున్నాడు. దాని అర్థం ఏంటంటే దేవుని ఆరాధించడానికి ముందుగా మన సహోదరునితోనో లేదా మన కుటుంబీకులతోనో లేదా మన బంధువులతోనో లేదా మన పొరుగువారితోనో మనకి ఏదైనా విరోధ భావం ఉంటే ముందు దాన్ని సరిచేసుకోవాలి. ఆ సంబంధాన్ని సరిచేసుకోవాలి. మనమే తప్పు చేస్తే ముందుగా దాన్ని సరిచేసుకోవాలి. ఒకవేళ అవతల వ్యక్తికి క్షమించని మనసు ఉన్నా సరే మనం వారిని క్షమించాలి. మార్కు సువార్త 11వ అధ్యాయం 25-26 వచనాల్లో ఒకసారి చదువుదాం.
మీకు ఒకరి మీద విరోధం ఏమైనాను కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయునప్పుడెల్లను వారిని క్షమించుడి. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించును. మనం ప్రార్థన చేసినప్పుడల్లా వాళ్ళని క్షమించాలంట. మనం ఏం చేస్తా ఉన్నా సరే వాళ్ళని క్షమించాలంట. ఎవరు తప్పు చేశారు అన్నది ఇక్కడ మ్యాటర్ కాదు, ఇక్కడ ప్రశ్న కాదు. మన వల్ల బాధ కలిగితే మనమే ముందుగా వెళ్ళి సమాధానం పడాలి. దేవుడు మన అర్పణలను అంగీకరించి మన ప్రార్థన ఆలకించాలంటే మన హృదయం పరిశుద్ధంగా ఉండాలి. 66వ కీర్తన 18వ వచనంలో మనం చూస్తాము, నా హృదయంలో నేను పాపాన్ని లక్ష్యము చేసిన ఎడల దేవుడు నా ప్రార్థన వినడు అని చెప్పేసి. నా మనవి వినకపోవునంటే మన ప్రార్థన దేవుడు వినడు. మన సహోదరుని మీద లేదా మన కుటుంబీకుల మీద లేదా పొరుగువాని మీద లేదా మన బంధువుల మీద ప్రేమ లేకుండా ప్రవర్తించడం లేదా ప్రేమ లేని ఆలోచనలు కలిగించుకోవడం కూడా పాపమే. కాబట్టి దేవుణ్ణి ఆరాధించడానికి, ప్రార్థించడానికి, కానుకలు అర్పించడానికి ముందు మన హృదయంలోని పాపాన్ని తొలగించాలి. 25 నుండి 26 వచనాల్లో చూస్తాము, చివరి పైసా చెల్లించే వరకు అంటున్నాడు. అంటే ప్రతి ఆజ్ఞని కూడా మనం పాటించాలని ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. ఆజ్ఞల్లో ముఖ్యమైన ఆజ్ఞ ఏంటి? నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించండి అని చెప్పి అది ఆజ్ఞలో ఒక ముఖ్యమైన ఆజ్ఞ. అంటే మన శత్రువుల్ని కూడా మనం ప్రేమించాలి. మన హృదయాల్ని ఈ దినాన పరిశీలించుకుందాం. మనం ప్రేమించని వారు ఇంకెవరైనా ఉంటే మనం సరిచేసుకుందాం. ఎప్పుడైనా మనం చనిపోవచ్చు. తర్వాత మనం ఎలాగో ఆ న్యాయాధిపతి ఎదుట, ఆ మహా న్యాయాధిపతి ఎదుట మనం నిలబడాల్సి ఉంటుంది. అప్పుడు మనం ఏం చెప్పగలం? ఒక వ్యక్తి మీద ద్వేషం పెట్టుకొని, ఒక వ్యక్తి మీద కోపం పెట్టుకొని, పైకి మంచిగా మాట్లాడుతూ, పైకి నవ్వుతూ పలకరిస్తూ ఆ వ్యక్తి మీద ద్వేషాన్ని మనసులో పెట్టుకొని ఉండడం వల్ల ఆ రోజు దేవుడు అడుగుతాడు. ఆ మహాన్యాయాధిపతి ఎదుట మనం నిలబడాల్సి ఉంటుంది. ఆ తీర్పులో ఆయన అడుగుతాడు మనల్ని. నువ్వు ద్వేషం పెట్టుకొని పైకి నవ్వుతా మాట్లాడితే ఆ ప్రార్థన కూడా దేవుడు ఆలకించడంట, ఆయన వినడంట. నేను మారుమనసు పొందాను దేవా, నీకోసం పాటలు పాడి నేను నిన్ను ఆరాధిస్తాను తండ్రి, నేను చాలా పెద్ద ప్రార్థన చేస్తాను ప్రభా, నేను దాన ధర్మాలు చేస్తాను తండ్రి, నేను సంఘం కోసం చాలా పనిచేశాను, నేను చాలా కానుకలు ఇచ్చాను అంటే అవన్నీ విన్న న్యాయాధిపతి ఏమడుగుతాడు? నీ హృదయం ఎలా ఉంది? అది పరిశుద్ధమైనదేనా? నీ హృదయంలో కోపం ఎందుకుంది? నీ పొరుగువారిని లేదా నీ బంధువుల మీద, నీ సహోదరుని మీద, నీ సొంత సహోదరుని మీద ఎందుకు అంత ద్వేషం? ఎందుకు ప్రేమించట్లేదు? ఎందుకు క్షమించట్లేదు? నా రాజ్యంలో నీకు ప్రవేశం లేదు అంటాడేమో. ఈరోజు దేవుని దగ్గర మనల్ని మనం సరి చేసుకుందాం. మన పొరుగు వారితో సమాధాన పడదాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్.